ఒకవేళ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక విలాసవంతమైనటువంటి జీవితం గడిపాడు అని మీరు అనుకుంటున్నారేమో. ఆయన అన్నారు, అయ్యా ఒకవేళ సాయంత్రం అయ్యేసరికి నక్కలు నిద్రించటానికి, విశ్రాంతి తీసుకోవటానికి నక్కలకి బొరియాలు ఉన్నాయ్యా, వాటిలోకి వెళ్ళి దాక్కుని చక్కగా విశ్రాంతి తీసుకుంటాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి కూడా సాయంత్రం అయ్యేసరికి చక్కగా వాటి గూట్లోకి వెళ్ళి అవి ఏర్పరచుకున్నటువంటి చిన్న గూడు ఏదైతే ఉందో ఆ గూట్లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవటానికి ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. కానీ ఆయన చెప్పారు, నేను తల వాల్చటానికి స్థలమే లేదు. ఇది ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం. ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంతటి త్యాగాన్ని ఆయన మన కొరకు చేసి ఉన్నారో ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక్కసారి ఆలోచన చేయండి. నా మట్టుకు అలా ఉండి మీరు ఏమైపోయినా పర్వాలేదు, మీరు ఎలా పోయినా పర్వాలేదు అని అనుకునేటువంటి దేవుడు కాదు ఆయన. ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన ప్రేమ చేత మనందరినీ సృజించిన దేవుడు కాబట్టి, మనలను పోగొట్టుకొనటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, ఆయనే స్వయంగా మన కొరకు తన ప్రాణమును పెట్టారనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.